వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలంలోని కె. రాజుపాలెం గ్రామంలో శ్రీ సీతారామస్వామివారి, శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, ధ్వజస్తంభం, శ్రీ వెంకటేశ్వరస్వామి నామాలు ప్రతిష్ఠ 10, 11, 12 తేదీలలో ఘనంగా శ్రీ సీతారామస్వామివారి దేవాలయం కమిటీ, కె. రాజుపాలెం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామస్వామివారి నూతన దేవాలయంలో ఈ పవిత్ర పుణ్యాదేవిక కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నారు. అన్నదానం సుమారు 10,000 మందికి పెట్టడం జరిగింది. ఈ దైవదర్శనానికి భక్తులు, మహిళా భక్తులు పిల్లాపాపలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమం కె. రాజుపాలెం గ్రామ పెద్దలతో మరియు యూత్ పిల్లలతో కె. రాజుపాలెం గ్రామం అంగరంగ వైభవంగా 3 రోజులపాటు కె. రాజుపాలెం గ్రామంలో భక్తులతో దైవదర్శనం కిటకిటలాడింది. చాలా పుణ్యకార్యం, చాలా గొప్ప అవకాశం. తర్వాత మీరు ఎక్కడో ఒక గంట గురించి తర్వాత వెళ్తామంటే మాత్రం ఇక్కడ అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ధ్వజస్తంభం పెట్టగానే వెంటనే మాలేస్తారు, దిగులు చేస్తారు కనుక మీరు ఎవరైనా సరే నవరత్నాలు కానీ, పంచలోహాలు కానీ, రూపాయి కాని లాంటివి ఏమైనా ఉంటే ధ్వజస్తంభంలో ధ్వజస్తంభం ఉన్నంత కాలం ఉంటుందండి. కలకాలం కూడా అలాగే ధ్వజస్తంభం కింద భాగంలో, దిగువ భాగంలో ధ్వజస్తంభం ఉన్నంత కాలం అలాగే ఉంటాయి. అయితే కాగితాల రూపంగా మాత్రం వేయవద్దు. 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 500 ఈ ఏపీలో బల్లికురువ మండలం కె. రాజుపాలెం సంబంధించిన దేవాలయం ఇది సుమారుగా ఒక 160 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. అయితే అది అంతా రిపేర్లు ఇది చేసినా అది మనం తీసి కొత్తగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది దాదాపు సుమారుగా 1.5 కోటి ఖర్చు పెట్టి చేశారు దీన్ని. ఇది పూర్తిగా ఎక్కువ అంతా దాతల సహకారంతో ఎక్కువ జరిగింది. దాతలంటే బయట అందరినీ అడుక్కునే లేదు, అంత ఊళ్ళో ఉన్న వాళ్ళే చదువుకున్న పిల్లలు, అందుకే చదువుకున్న వాళ్ళు అంతా వాళ్ళు చందాలు బాగా భారీగా ఇచ్చారు. గుడి నిర్మాణం కోసం ఖర్చు పెట్టుకున్న లక్షల్లో ఇచ్చారు. ఇంకా పెద్దోళ్ళని కొంచెం పెద్దగా ఇచ్చారు. ఈ గుడి బాగుండాలని చెప్పేసి అందరూ అనుకొని సమిష్టిగా పెట్టుకోవడం జరిగింది. దీనికి కులాల మత వాళ్ళు అవన్నీ అందరూ కలిసిపెట్టి బాగా చేశారు. చూడటానికి చాలా గొప్పగా అనిపించింది మా అందరికి.
దీనికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట, ద్వైత స్వామి ప్రతిష్ట, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి నామాలు ప్రతిష్ట, ఇవన్నీ ఒకసారి ఈ 4 కార్యక్రమం ఒకేసారి జరగడం జరిగింది. ఈ జరగడం అయిపోయినాక సుమారు ఒక 10,000 మందికి భోజనం ఏర్పాటు కూడా జరిగింది స్వచ్ఛందంగా. ఈ కార్యక్రమం ఎన్ని రోజులు జరిగింది సార్? ఇది దాదాపు ఇక్కడ 3 రోజుల నుంచి 4 రోజులు జరుగుతుంది ఇక్కడ. ఇది చివరి రోజు. ఇది భోజనాలు పెట్టి ప్రతిష్ట అయిపోయిన బట్టి భోజనాలు పెట్టింది లాస్ట్ అయిపోతుంది. మీద 3 రోజుల కార్యక్రమం జరిగినట్టు ఇంకా 3-4 రోజుల కార్యక్రమం. హలో, ఈరోజు ప్రకాశం డిస్టిక్ మార్టూర్ కేరాజుపాలెం గ్రామంలో సీతారామాంజనేయ గుడి నిర్మాణం జరిగింది. జరిగితే ఇక్కడ మా మిత్రుడైనటువంటి చెరుకూరి నాగేశ్వరరావు అనే నా మిత్రుడు ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం. అతను మర్చిపోకుండా నన్ను ఇక్కడ రామాలయ నిర్మాణానికి గుడి ప్రతిష్టాపనకు నన్ను పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రతిష్టలో పాల్గొన్నాము. చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ గ్రామ కమిటీ అయినటువంటి మన కేరాజుపాలెం రామాంజనేయ గ్రామ కమిటీ చాలా అద్భుతంగా వ్యవస్థ చేయడం జరిగింది. రామాలయం మంచి వ్యవస్థతోటి స్థాపించబడింది. అందరికీ చాలా సంతోషమైన విషయం. నేను కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఈ రామాలయ నిర్మాణం పని ఇక్కడ ఉద్ఘాటన కోసం రావడం జరిగింది. వస్తే చాలా సంతోషం అనిపించింది. నాకు నా జన్మ ధన్యమైందని అనుకుంటాను. అందరికీ ఇక్కడ ఉన్నట్టు గ్రామ కమిటీకి, కేరాజుపాలెం గ్రామ కమిటీ ఇక్కడ నిర్మాణం చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా, రామాలయం నిర్మాణానికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు అందజేస్తున్నా. వచ్చినటువంటి వాళ్ళను అందరినీ కూడా చాలా మంచిగా చూసుకున్నారు. చక్కగా జరిగింది. ఉద్ఘాటన ఏదైతుందో చాలా బాగా జరిగింది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. నేను తెలంగాణ వాసిని, రామగుండం దగ్గరలోని కన్నాల వాస్తవ్యుని. ఇక్కడ ఏపీ, ఆంధ్రప్రదేశ్, గుంటూరు దగ్గరలో ఉన్న మాటూరులో గుడి కొత్తగా ప్రారంభించబడినది. అది సీతారాముల గుడి. అది ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన కొరకు రావడం జరిగింది. మా బావగారైన నాగేశ్వరరావు గారు ఆహ్వానం మేరకు నేను తెలంగాణ నుంచి ప్రత్యేకంగా నా తోడుగా మా శ్రీవారు కూడా రావడం జరిగింది. మా శ్రీమతి కూడా రావడం జరిగింది. దానికి మేము ఆ విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చిన తర్వాత మేము అక్కడ చూసి ఆ విగ్రహ ప్రతిష్టాపన చాలా 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 బాగా గ్రామ ప్రజలు చాలా బాగా చేశారు. నేను అంత దూరం నుంచి వచ్చినందుకు ఆ విగ్రహ ప్రతిష్టాపనకు, ఆ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన చూసి నాకు జన్మ ధన్యమైంది. ఇంత గొప్ప వైభవంగా చేసిన ఆ మాటూరి గ్రామ ప్రజలకు నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దాదాపు 10 నుంచి 12,000 మందికి భోజన సదుపాయం కూడా ఏ ఆటంకము లేకుండా మంచి సువిశాలమైన ప్రదేశములో మంచి భోజన సదుపాయం చాలా చేయడం జరిగింది. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చేయడం జరిగింది. వారి గ్రామ ప్రజలకు, మాటూరి గ్రామ ప్రజలకు నేను పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత దూరం వచ్చినందుకు నేను ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటున్నాను. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు నా జన్మ ధన్యమైందని మరీ నేను కోరుకుంటున్నాను. మరొక్కసారి ఆ మాటూరు ప్రజలకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం అనేది వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మా అక్కగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వాళ్ళు మాకు ఇక్కడ రూమ్ కానివ్వండి, అకాడమిషన్ కానీ మాకు చాలా సదుపాయం కల్పించారు. వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వెలుగులోకి తీసుకొచ్చిన కాళేశ్వరం టీవీ వారికి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.